ఒక క్వశ్చన్ వేయటం జరిగింది వైసీపీ సభ్యులు ల్యాండ్ అలాట్మెంట్స్ గురించి. ఐటీ సెక్టార్, ముఖ్యంగా ఐటీ సెక్టార్కి ల్యాండ్ అలాట్మెంట్స్ గురించి క్వశ్చన్ వేయడం జరిగింది. నారా లోకేష్ గారు వారి క్వశ్చన్కి ఆన్సర్ చేయటం కూడా జరిగింది. అంతటితో తృప్తి చెందకుండా ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ సభ్యులు మాట్లాడటం, దిగజారే విధంగా కామెంట్లు చేయటం, చైర్మన్ గారి అనుమతి లేకపోయినప్పటికీ కూడా దుర్భాషలు ఆడుతూ వాకౌట్లు చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు వైసీపీ సభ్యులు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. 2014 నుంచి 2019 వరకు ఎంతో కృషితో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు అనేక కంపెనీలను తీసుకొస్తే 2019 నుంచి 2024 లోపు మీరు ఎన్ని కంపెనీలు ఎల్లగొట్టారో మీకు తెలీదా, మీ మనస్సాక్షికి తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అవి చదువుతాను కూడా నేను. వీళ్ళ హయాంలో అమర్ రాజా బ్యాటరీ తరిమేశారు, జాకీని తరిమేశారు, సోలార్ బ్యాటరీ ప్లాంట్లను తరిమేశారు, వాల్టస్ని తరిమేశారు, మైక్రోమాక్స్ని తరిమేశారు, జిఎం మాడ్యూల్ని తరిమేశారు, ఫ్రాంకిన్ టెంపుల్టన్ని తరిమేశారు, ఆదానిని తరిమేశారు, ఏసియా ప్లంప్ని తరిమేశారు, కియా దాని అనుబంధ కంపెనీలకు సంబంధించిన వాటిని తరిమేశారు, లూలు గ్రూప్ని తరిమేశారు, అశోక్ లేలాండ్ని తరిమేశారు, హెచ్ఎన్డిసిని తరిమేశారు, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ని తరిమేశారు, బిఆర్ షెట్టి గ్రూప్ని తరిమేశారు, జువారీ సిమెంట్స్ని భారతీ సిమెంట్స్కి అడ్డుగా వస్తుందని చెప్పి తరిమేశారు, ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్స్ పేపర్ని తరిమేయటం జరిగింది, సింగపూర్ కన్జార్టియంని తరిమేశారు, టైటాన్ సోలార్ని తరిమేశారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇన్నిటిని తరిమేసి యువతని గంజాయి బారిన పడేసి ఫీజు రీఎంబర్స్మెంట్లు కూడా కట్టకుండా కొంతమంది యువతని ఆత్మహత్య చేసుకునేలాగా చేసి ఒక్క మెగా డిఎస్సిని కూడా నిర్వహించకుండా, జాబ్ క్యాలెండర్ని కూడా నిర్వహించకుండా, ఎక్కడ చూసినా గాంజా దొరికే విధంగా వాళ్ళని సర్వనాశనం చేసి ఈరోజు నారా లోకేష్ గారు ఐటీ సెక్టార్ కోసం, ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో మరి ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే దానిలో ఏదో జరిగిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి చర్చకైనా నేను సిద్ధమని చెప్పి నారా లోకేష్ గారు పదే పదే చెప్పినా కూడా వాళ్ళు కావాలని గొడవకు దిగుతూ ఉండటం నిజంగా చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఒక్కొక్క గజం ఒక్కొక్క యువత భవిష్యత్తు, ఒక్కొక్క గజం ఏదైతే మా కూటమి ప్రభుత్వం ఇచ్చిందో అది ఒక్కొక్క కుటుంబాన్ని నిలబెట్టే ప్రక్రియ. ఒక యువత భవిష్యత్తు, ఒక యువత చదువుకున్న దానికి సాధికారత చేకూర్చే విధంగా ఒక ఉద్యోగం వస్తుంది. ఆ విధంగా ఉద్యోగాలే కల్పనగా, ముఖ్యంగా ఐటీ సెక్టార్లో 4 లక్షల పైచిలుకు అందరికీ ఉద్యోగాలు రావాలి అని ఒక దృఢ నిశ్చయంతో నారా లోకేష్ గారు ముందుకు వెళ్తూ ఉంటే అవాకులు చవాకులు పేల్తారా? మీకు అసలు మనస్సాక్షి ఉందా? మీలాగా మేమేం రిషికొండల ప్యాలెస్లు కట్టలేదే, మీలాగా ఎక్స్ఎంపీ విజయసాయిరెడ్డి కూతురికి ల్యాండ్ అలాట్ చేసి మేమేం గోడలు కట్టట్లేదే. ఎవరికన్నా ఒక ఐటీ సెక్టార్కి ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే ఎప్పటిలోగా మీరు వస్తారు, ఎప్పటిలోగా మీరు మీ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తారు, ఎప్పటిలోగా మీరు ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, ఇవి నారా లోకేష్ గారు అవతల వాళ్ళని ప్రశ్నించే విధానం. అందరికీ తెలుసు, లోకేష్ గారు కూడా ఈరోజు కౌన్సిల్లో చెప్పడం జరిగింది. వాళ్ళు ఇస్తే ఒక కప్పు కాఫీ తప్ప ఏది చేసినా కూడా ఈ యొక్క యువత ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసమే చేశాము అనే విషయాన్ని లోకేష్ గారు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీ వాళ్ళు అది గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మెదలకుండా మీరు చేసిన
వెధవ పనులకి ఆంధ్ర రాష్ట్రాన్ని 2019 నుంచి 2024 వరకు మాఫియాలు మయం చేస్తే పెట్టుబడిదారులు రావటానికి కూడా భయపెడితే వాళ్ళని 19 నెలల పాటు వాళ్ళకి సర్ది చెప్పి భరోసాలు కల్పించి ఈజ్ ఆఫ్ బిజినెస్ని స్పీడ్ ఆఫ్ బిజినెస్గా మార్చి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే మాటని నిలబెట్టే దిశగా ముందుకు వెళ్తూ ఉంటే మీకు ఎందుకంత కన్నుకుట్టు? కనీసం విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పథకంలో కూడా సరిగ్గా భోజనం పెట్టకుండా ఇంటర్మీడియట్ వాళ్ళకైతే అసలు భోజనమే ఎగ్గొట్టేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే కనీసం భోజనం కూడా యువతకి సరిగ్గా పెట్టని మీరు ఈరోజు యువత గురించి మాట్లాడతారా? ఇది కరెక్ట్ కాదు. పిచ్చిగా మీరు మాట్లాడితే మేము ఇంకా మీరు చేసిన అఘాయిత్యాలు ఇంకా బయట పెట్టాల్సి వస్తుంది. కంటిన్యూస్గా మేము కూడా మాట్లాడతాము. మీరు సబ్జెక్ట్ లేకపోయినా లేదా మేము చేసేది మీరు హర్షించకపోయినా మెదలకుండా కూర్చోవడం నేర్చుకోవాలి అని చెప్పి వైసీ సభ్యులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను.